మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా అనంతరం ఈవీఎంల ఓట్లను ప్రారంభించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఎన్నికల కమిషన్ 288 మంది అబ్జర్వర్లను నియమించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ యామిని, మహారాష్ట్ర ఎన్నికల ఫలితము ఈరోజు ఉదయం ఏదైతే మనకు 23వ తారీఖు ఎప్పుడని ఎదురు చూస్తున్నటువంటి మరాఠా ప్రజలు ఈరోజు సమయం వచ్చింది. అయితే ముఖ్యంగా ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఎన్నికల ఓటింగ్ మాత్రము మొత్తం మీద మాత్రం మహారాష్ట్రలో దాదాపు 288 అసెంబ్లీ స్థానాలకు ఉన్నటువంటి ఏదైతే ఎన్నికల ప్రక్రియ ఉందో అది మొత్తం మీద ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అంటే ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్లేసుల్లో మనకు చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంటే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు కూడా హై సెక్యూరిటీ తోటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ముఖ్యంగా అంటే ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లోకి సంబంధించినటువంటి పార్టీలంతా కూడా నువ్వా నేనా అన్నట్లుగా మొత్తం అంతా కూడా పోటాపోటీగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం ప్రారంభించినటువంటి ఏదైతే ఎన్నికల పోలింగ్ ఉందో మొట్టమొదట మనకు ఇండియా కూటమి కొంత మొదట ప్రారంభ దశలో మాత్రము చాలా ముందంజలో ఉంది. తర్వాత ఇండియా కూటమి ముందంజలో ఉంది. తర్వాత ఇండియా కూటమి పుంజుకొని ఇప్పటి వరకు కూడా మనకు 192 స్థానాల్లో మాత్రం ముందంజలో ఉన్నట్లు కూడా మనకి క్లియర్గా మనకు సమాచారం అందుతుంది. దాదాపు కాంగ్రెస్ 82 స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తం మీద మాత్రం అన్ని స్థానాల్లో ఇప్పటి వరకు కూడా 192 ప్లేస్లో మాత్రము అసెంబ్లీ స్థానాల్లో మాత్రము ముందంజలో ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా నవంబర్ 26వ తారీఖున ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి అంటే నవంబర్ 26న మరాఠాకు సంబంధించినటువంటి అసెంబ్లీ రద్దు కావడం అన్నది అంటే నవంబర్ 26తో పూర్తి కానుంది. అంటే ఇంతకన్నా ముందుగానే అసెంబ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినది ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక అంశము. అయితే ముఖ్యంగా ఈ రోజు 23వ తారీఖు దాదాపు ఈ రోజు ఏదైతే మనకు ఒక ప్రభుత్వానికి ఏర్పడే దిశగా ముందంజలో అంటే అన్ని అసెంబ్లీ స్థానాలు ఒకే వైపు అంటే ఎన్డీఏ కూటమైనా లేదా ఇండియా కూటమైనా కానీ ఏ ప్రభుత్వమైనా కానీ అసెంబ్లీ స్థానాలు ముందంజలో ఉండి ప్రభుత్వానికి కూడా ఏర్పాటు చేసే దిశగా కేవలం 48 గంటలు మాత్రమే ఉంది. ఈ 48 గంటలు చాలా కీలకమైనటువంటి అంశము. ఈ 48 గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. లేదు అంటే మాత్రము రాష్ట్రపతి పాలనకు కూడా వెళ్ళేటటువంటి ఆస్కారం కూడా అవకాశాలు కూడా ఉంటాయి అన్నటువంటిది మనకు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. ముఖ్యంగా గతంలో చూస్తే మాత్రం గత 2019 సంవత్సరంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అప్పుడు అంటే బీజేపీ వచ్చేసేసి 105 స్థానాలను ఉన్నది. తర్వాత శివసేన 56 స్థానాలు, తర్వాత ఎన్సీపీ 54 స్థానాలు, తర్వాత కాంగ్రెస్ 44 స్థానాలను 2019 సంవత్సరంలో అప్పుడు గెలుచుకున్నటువంటి అసెంబ్లీ స్థానాలు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతానికి అంటే అటు శివసేన కానీ ఇటు ఎన్డీఏ కానీ ఇటు ఇండియా కూటమి కానీ పోటాపోటీగా మాత్రం జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ ఉదయం నుంచి కూడా ఒక రౌండ్లో ఎన్డీఏ కూటమి ఉంటే మరో రౌండ్లో ఇండియా కూటమి అన్నటువంటి పోటాపోటీగా జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు 288 స్థానాలకు గాను ఇక్కడ 1 లక్షకు పైగా ఎన్నికల సమయంలో 1 లక్షకు పైగా పోలింగ్ స్థానాలను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 9 కోట్ల మంది మరాఠా ప్రజలు ఓటు హక్కు వేశారు. 4,000కు పైగా అంటే 4,136 మంది అభ్యర్థులు తన అభ్యర్థుల యొక్క భవితవ్యాన్ని దాదాపు 9 కోట్ల మరాఠా ప్రజలు ఈ రోజు నిర్ణయించబోతున్నారు. కొద్ది గంటల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న అంశం మాత్రం ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. అందరూ కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఒకవైపు 2,050 మంది అభ్యర్థులు, అన్ని పార్టీల్లో కలిసినటువంటి అభ్యర్థులు 2,050 మంది అభ్యర్థులు, 2,080 మంది మాత్రము ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు అన్నది చాలా కీలకము. ఇండిపెండెంట్ అభ్యర్థులు అటు ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళల్లో ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా స్వతంత్ర అభ్యర్థులు మాత్రం చాలా కీలకమైనటువంటి దిశగా అడుగులు వేస్తారు. ఖచ్చితంగా నువ్వా నేనా అన్నంత పోటాపోటీగా జరుగుతున్నటువంటి అంశం. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు అన్నది ముఖ్యము. ఈ ఫలితాలు అంటే ఏ పార్టీ ముందంజలో ఉందన్నది మాత్రము వెయిట్ చేయాలి. ఆమెని రైట్, థ్యాంక్ యూ కల్.
మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే ఫలితాలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి గెలుపు దిశగా దూసుకుపోతుంది. స్పష్టమైన మెజారిటీ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. మహావికాస్ అఘాడీకి షాక్ తప్పలేదు. కపోస్టల్ బ్యాలెట్ ఓట్లనుచ్చే మహాయుతి హవా ప్రారంభమైంది. ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ లీడ్లో కొనసాగుతున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా అనంతరం ఈవీఎంల ఓట్లను ప్రారంభించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఎన్నికల కమిషన్ 288 మంది అబ్జర్వర్లను నియమించింది. మహారాష్ట్ర